హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తంతడి బీచ్కి అయితే రావడం జరిగింది. చూశారు కదా, తంతడి బీచ్ పరవాడ దగ్గర ఉంటుంది అనమాట. కానీ మీకు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, మోస్ట్లీ ఈ ఫోన్పేలు ఇవి వచ్చింది, యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత పాపం మెయిన్ ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు. లేదంటే ఎక్కడున్నా కూడా, ఎక్కడున్నే వాళ్ళు కాదు, ఏ ప్లేస్లో ఉన్నా కూడా బెగ్గింగ్ చేసుకోవాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్. దయచేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు లేదా బీచ్లు లాంటి వెళ్ళేవాళ్ళు, అక్కడ ఎవరో ఒకరు ముసలోళ్ళు లాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి బెగ్గింగ్ చేస్తారు కదా. బెగ్గింగ్ అంటే తప్పేం కాదు, అంటే నేను బెగ్గింగ్ అంటున్నాను, మీరు ఏమనుకోకండి. కానీ ఇగో ఇలాంటి తాతీలు పాపం ఈ ఫోన్పేలు రావడం వల్ల పాపం చిల్లర లేక వీళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు చాలామంది. తంతడి బీచ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే మీరు ఎక్కడికి వెళ్ళా చేతిలో ఒక 100 రూపాయలు ఎంతో చిల్లర పట్టుకెళ్ళండి. మీరు ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఈ ఫోన్పే యూపీఐలు ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నారని మనకు తెలుసు. పాపం వీళ్ళ దగ్గర ఫోన్పేలు అవి ఉండవు అనమాట. తాతయ్య, నీ దగ్గర ఫోన్పే ఉందా కదా? మరి అందరూ ఫోన్పే చేస్తా అంటున్నారు కదా, ఏమంటాం మరి వాళ్ళ గురించి? 10 రూపాయలు తీసేయాలి. అవును, ఆడ అంత ఇచ్చేసానా? అవును, నువ్వు 10 ఇచ్చావా? మళ్ళీ అతగాడు 20 130 ఇచ్చాను. అది ఇచ్చి 10 అది 140 ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఆ తమ్ముడు ఉన్నాడు, ఐస్ క్రీమ్ బండి ఆయన. చాలామంది నా క్యాబ్లో వచ్చిన వాళ్ళు గట్రా ఎవరైనా ఉంటే తనకు చేశారనమాట. సో ఎవరైనా డబ్బులు సహాయం చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి తాతీలకి జోబులో క్యాష్ తెచ్చుకోండి. నేను కూడా రేపటి నుంచి క్యాష్ పెట్టుకుంటాను. ఎక్కడికి వచ్చినప్పుడల్లా పాపం తాతీకి ఇవ్వలేకపోతున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఈ ఒక్క విషయం మీద యూపీఐలు వీళ్ళ దగ్గర ఉండవు, కనీసం మీ ఇవ్వాలని సహాయం చేసే గుణం ఉన్న మనుషులు మీరు అందరూ. కాబట్టి ఎంతో కొంత చిల్లర అనేది ఉంచుకోకండి, చిల్లర ఖర్చు చేయకండి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి. యూపీఐ 10 చోట ఉన్నాయి కాబట్టి మనం అక్కడ చేసుకోవచ్చు. ఇలాంటి ముసలి తాతీలకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మీ విజయరాజు.